అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ మాస శనివారం, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం భద్రావతి అనేటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. అతడు పరమ సౌమ్యుడు, అన్ని రకాల ధర్మాలను శ్రద్ధగా పాటించినటువంటి గొప్పవాడు. ఒకనాడు ఈ భద్రమతి వెంకటాద్రికి భార్యతో సహా బయలుదేరి దారిలో సుశాలి అనే ఒక నగరాన్ని చేరుకుంటాడు. ఆ నగరంలో సకల సంపదలతో తులుతూగేటువంటి సుఘోషరుడు అనేటువంటి విప్రుడి ఇంటికి వెళ్తాడు. సుఘోషుడు వచ్చినటువంటి అతిథిని ఎంతో గౌరవంగా ఆరాధిస్తాడు. అప్పుడు భద్రమతి సుఘోషుని 5 అడుగుల భూమిని దానం చేయమని యాచిస్తాడు. అందుకు ఎంతో ఆనందించినటువంటి సుఘోషుడు భద్రమతి అడిగినంత భూమిని దానంగా ఇస్తాడు. ఆ భూమి మొత్తం విష్ణుమయం కాబట్టి, విష్ణువు చేత పాలించేదే కాబట్టి, నేను చేసేటువంటి భూదానం వలన శ్రీహరి నా మీద సంప్రీతి కలిగి ఉండుగాక అని మంత్రాన్ని చదివి భద్రమతిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి భూమిని దానం చేస్తాడు సుఘోషుడు. ఆ తర్వాత సుఘోషుడు ఆ విధంగా దానం చేసిన తర్వాత వేద పండితుడైనటువంటి భద్రమతికి భూదానం చేసినటువంటి ఫలితంగా సుఘోషుడు తన యొక్క 7 తరాల వారితో కలిసి ఆనందంగా ధరించాడు. అక్క నుండి బయలుదేరినటువంటి భద్రామతి భార్యాపుత్రులతో కలిసి గంధర్వులు, యక్షులు, సకల పర్వతాలు నిత్యం కొలిచేది మేరు పర్వతానికి మిత్రుడైనది, వైకుంఠం నుంచి వచ్చినది, శ్రీనివాసుడికి నిత్య విహార స్థలమైనటువంటిది వెంకటాద్రికి చేరుకుంటాడు భద్రమతి. అక్కడ పావనమైనటువంటి స్వామివారి పుష్కరిణిలో సంక్రమం చెప్పుకొని శుచిగా స్నానం చేస్తాడు. తర్వాత పుష్కరిణి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి వరాహ స్వామి వారికి ముందుగా నమస్కరించి శ్రీనివాసుడి ఆలయానికి వెళ్తాడు. ఆలయంలో భార్య బిడ్డలతో కలిసి నిత్యం బ్రహ్మాది దేవతలు అర్చించేటువంటి స్వామిని దర్శిస్తాడు. ఆలయం నుండి బయటకు వచ్చి సరాసరి పాప వినాశన తీర్థానికి వెళ్తాడు. అక్కడ సకుటుంబంగా పుణ్యస్నానం చేసి వేదాంగాలు చదువుకున్నటువంటి ఒక విప్రుడికి సంకల్పపూర్వకంగా భూదానం చేస్తాడు భద్రమతి. ఎప్పుడైతే భద్రమతి పవిత్రమైనటువంటి పాప వినాశన తీర్థం దగ్గర పుణ్యదానం చేస్తాడో అప్పుడు అతని ఎదుట శంఖ చక్రాలు ధరించినటువంటి శ్రీనివాసుడు గరుడ వాహనం మీద కూర్చొని ప్రత్యక్షమవుతాడు. దివ్య మంగళాకారుడైనటువంటి శ్రీనివాసుని చూసి తన్వయత్వంతో భద్రమతి స్వామివారిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. పాల సముద్రం నుండి నివసించిన వాడా, లక్ష్మీపతి, నాశనం లేనివాడా, సూర్యుడితో సహా మొదలైన వారి కంటే ఎంతో కాంతి కలిగినవాడా, పుణ్యం చేసిన వారికి కదలినవాడా, నీకు నమస్కారం అనుకుంటూ స్వామివారిని అనేక విధాలుగా స్తుతిస్తాడు భద్రమతి. ఇక స్వామివారు ఆ విధానంగా భద్రమతి యొక్క స్తోత్రాన్ని విని పులకితాంకితుడై, ఓ భద్రమతి, నీవు చేసినటువంటి ఈ యొక్క భూదానం వలన ఎంతో సంతోషించాను. నీ వంశం సంతోషంగా ఆనందంగా ఉండుగాక అంటూ వారిని ఆశీర్వదిస్తాడు స్వామివారు. తర్వాత స్వామి అంతర్ధానం అవుతాడు. కాబట్టి భద్రమతి చేసినటువంటి భూదానం వలన ఎంతటి ప్రయోజనం కలిగిందో సాక్షాత్తు స్వామివారే అక్కడ ప్రత్యక్షమయ్యే విధానంగా చేశాడు భద్రమతి. శ్రీనివాసుడికి ఇష్టమైనటువంటి భక్తుల్లో తొండమానుడు ఒకడు. అలాంటి తొండమాన్ చక్రవర్తి స్వామివారి ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీదేవి భూదేవులతో సల్లాపాలతో నిండి ఉన్నప్పుడు ప్రభువైనటువంటి తొండమాన్ చక్రవర్తి బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ, స్వామి వెంకటేశ, భక్తవత్సల కాపాడు అంటూ వేడుకుంటాడు. తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు, తొండమాన్, ముందు నా పాదాలను వదు, అసలు ఏం జరిగిందో చెప్పు, నీకేం భయం లేదు, ఎందుకింత ఆందోళనగా ఉన్నావు, అసలు నీ శరీరం చూడు ఎంతగా వణికిపోతుందో, ముచ్చెమటలతో నీ దేహం అంతా తడిసిపోయిందే, ఎంత మాత్రం ఆవేదన గురి కావద్దు అంటూ స్వామివారు తొండమానుడికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తొండమానుడు స్వామివారి పాదాల నుండి లేచి స్వామివారికి ఇలా చెప్తూ ఉంటాడు, స్వామి, నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని అసలు నేను తెలిసి చేశాను, తెలియక చేశాను, నాకైతే అంతుపట్టడం లేదు. దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది స్వామి. శరణాగత వత్సుడైనటువంటి మీకు నాకు అభయ ప్రదానం చేయడం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుందన్నటువంటి, కానీ నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని దానికి వివరిస్తాను, వినండి స్వామి అని అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. 2 ఏళ్లకు పూర్వం ఒకనాడు
ఊర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకే కాశీ క్షేత్రానికి వెళ్తూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరికి వచ్చారు. అయితే గర్భవతి అయినటువంటి తన భార్యను 5 ఏళ్ల కుమారుణ్ణి నాకు అప్పచెప్తూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు. ఇక ఆ తర్వాత బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేనొక పెద్ద రాజభవనంలో ఉంచి సౌకర్యాలు కలగజేస్తాను. అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా కూడా ఏర్పాటు చేస్తాను. కానీ విధి బలీయం. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగిపోయినటువంటి వారి అక్కడ ఉన్నటువంటి సంగతి కూడా పూర్తిగా మర్చిపోయాను. అలా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఊర్ముడు తన కాశీ యాత్రను ముగించుకొని నా వద్దకు వచ్చాడు. నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు రాజు? నా పిల్ల ఏ బిడ్డకు జన్మించింది అని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసినటువంటి భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణుడికి చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలు చెప్పాను. స్వామి, నీ 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది నీ భార్య. అందరూ కలిసి వెంకటాచల కొండకు వెళ్ళారు. మరో 2 రోజులలో వస్తారు అని చెప్పాను ఆ బ్రాహ్మణుడికి. అలా అతడి నుండి తప్పించుకొని ఈమె వద్దకు వచ్చానని చెప్తాడు తొండమానుడు. వెంటనే శ్రీవారు, నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు నేను తప్పక సహాయం చేస్తున్నాను. నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువలన నిన్ను రక్షించాలి. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికైతే ప్రత్యక్షంగా కనిపించను, ఎవరికి ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరకు తీసుకొనిరా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు. ఇక ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంరక్షిస్తాడు. వారు ముగ్గురు కూడా సజీవులవుతారు. తొండమానుడు ఆనందించి వారందరినీ కూరుడకు అప్పగిస్తాడు. వారందరూ ఒక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్న వారే అందులో స్నానమాచరించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఈ యొక్క విచిత్ర సంఘటనకు పైనున్నటువంటి ఆకాశంలో దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. అప్పటి నుండి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థికలని ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరమిచ్చారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికే కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసిందని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తారు. కానీ ఎవరితో నేను మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. లక్ష్మీదేవి పద్మ సరోవరంన అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శ్రీలా రూపంలో పొందాడు. వకులాదేవి ఆ విగ్రహం మెడలో మాలగా మారిపోయింది. అప్పటి నుండి స్వామివారు ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడింది లేదు, అలాగే దర్శనం ఇచ్చింది లేదు. మరి వెంకటాచలానికి 4 మైళ్ళ దూరంలో పూర్వాకం అనేటువంటి ఒక పల్లె గ్రామం ఉండేది. ఆ పల్లెలో భీముడు అనేటువంటి కుమ్మరివాడు అతని భార్య మాలినితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ నిరుపేద కుమారి దంపతులు పరమభక్తులు. భీముడు కుండలు చేసిన శ్రీనివాసుని నిరంతరం జపిస్తూ ఉండేవాడు. వారికి తమ వృద్ధి క్షమ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ తప్ప మరొక ఆలోచన కానీ అలాగే మరొక పని కానీ ఉండేది కాదు. మట్టితో సింహాసనం చేసి దాని మీద మట్టితో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పెట్టి మట్టి పూలతో స్వామిని పూజిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి స్వామివారి నామస్మరణలో అతడి శరీరం కూడా మర్చిపోయేవాడు. అంతటి పరమభక్తుడు అనమాట. ఇక భీముడికున్నటువంటి భక్తి విశేషాన్ని వెంకటేశ్వర స్వామివారి స్వయంగా తన భక్తుడైనటువంటి తొండమానుడికి తెలియచేయాలని అనుకుంటాడు. ఇక శ్రీనివాసుడు భోజన ప్రియుడు, భక్తజన ప్రియుడు. గుమగుమలాడే పిండి వంటలు వంటించకపోయినా పర్వాలేదు, కానీ స్వామివారి కృపకు పాత్రుడు కావాలి కాబట్టి చిటిక ప్రసాదం పెట్టిన చిన్నబుచ్చుకోరు స్వామివారు. శ్రీవారి భక్తి రసం తగ్గితే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో స్వామివారిని ప్రతిరోజు పూజిస్తూ ఉండేవాడు. నా అంత భక్తిపరుడు ఈ లోకంలో ఎవరూ లేరు అని ఒకంత గర్వంతో ఉండేవాడు చండమానుడు. ఇక
ఒకనాడు శ్రీనివాసుని పాదాల చెంత స్వర్ణ పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు కనిపిస్తాయి. ఇదేమిటి అంటూ స్వామివారిని ప్రశ్నించాడు తొండమానుడు. దానికి స్వామివారు, ఇది గురువర్తి నంబి అనే భక్తుడు నాకు సమర్పించాడు. అతని భక్తి అనితర సాధ్యమని మెచ్చుకున్నాడు స్వామి. స్వామిని ఇంతగా పరవశింపచేస్తున్నటువంటి ఆ భక్తుడు ఎవరా అని చెప్పి చూద్దామని చెప్పి చండమాన్ చక్రవర్తి వెళ్తాడు. కుండలు చేసుకున్నటువంటి గురువర్తి నంబిని చూసి వెంటనే అతని పాదాల మీద పడి, నా యొక్క ఆహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను, అనుమతి ఇవ్వు భక్త అంటూ వేడుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోతాడు తొండమానుడు. అంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతూ ఉంటాడు. స్వామివారికి కుమ్మరిదాస్ భక్తి ప్రేమ కలిపి ఆ 7 కొండల వారికి మట్టి మూకుల్లో సద్ది సంగతి పెడతాడు. ఇది స్వామివారి ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మట్టి పాత్రలో భోజనం పెట్టి మట్టి చెంబుతో దాహం తీస్తాడు. ఆ పరంధాముడు ఆనందంగా విందును ఆరంభిస్తాడు. ఆ తర్వాత స్వామివారి కరుణ వల్ల స్వర్గం నుండి విమానం వస్తుంది. 7 కొండలవాడు ఆ దంపతులను అందులో స్వయంగా కూర్చోబెట్టి స్వర్గలోకాలకు సాగరంపాడు. ఇప్పటికీ తిరుమలలో మహాప్రసాదాలన్నీ కూడా గర్భాలయం గడప అవతలుండే సంప్రదిస్తాడు. కానీ ఓటికుండలో దద్దోజనం మాత్రం నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుకుంటుంది. పరమభక్తుడి పట్ల స్వామివారికి ఉన్నటువంటి ప్రేమకు ఇది నిదర్శనం. ఇక ఆ పాత్రను కూడా తోమవలసిన పని లేదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ నైవేద్యం కాబట్టి. అందుకే అన్నమాచార్యుడు సంకీర్తనలో శ్రీ వెంకటేశ్వర సోమని పల్లాని వాడయ్యాడు, పాపద ముక్కులవాడు ఆదిదేవుడయ్యాడు, తోమని పల్లాల వాడే దులిత దూరుడే వేడుకుందామా అంటూ అన్నమాచార్యుల వారు తన్మయత్వంతో పాడినటువంటి పాట. శ్రీనివాసుడు దర్శించుకునేందుకు తిరుమలలోని మాడవీధుల్లోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దాని మీద వెంకటేశ్వరుడు ఎవరో భక్తుడితో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మఠమే అతీరా మఠం. ఆ భక్తుడే బావాజీ. బావాజీ పంజాల తెగకు చెందినవాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకున్నాడు. అయితే వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయినది. తోటి యాత్రికులంతా కూడా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవాడు. అలా ఎంతసేపు ఆయన మానుషమూర్తిని చూసుకున్న బావాజీకి తనవి మాత్రం తీరేది కాదు. ఆ ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం వృచకులకు కంటక ఇంపుగా మారింది. అతను ఎవరో తెలియదు, అతని భాష ఏమిటో అర్థం కావటం లేదు. అలాంటి వ్యక్తి నిరంతరం గుడికి వెళ్ళటం అనుమానాస్పదంగా భావించినటువంటి అర్చకుడు ఆయన్ను బయటకు నెట్టేశారు. ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు. ఇక శ్రీనివాసుడు దర్శన భాగ్యం కరువైనటువంటి బావాజీ చిన్న పిల్లవాడిలాగా విలపించాడు. సాక్షాత్తు ఆ దేవుడే తనను గెట్టివేసినంత బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరు మున్నీరుగా తడుస్తున్నటువంటి బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది? నేనే రోజు నీకు సమయం గడిపేందుకు వస్తానని స్వామివారు అతనికి అభయమిచ్చారు. అలా నిత్యం కూడా రాత్రిపూట పవలింపు సేవకు ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు బావాజీ. ఇక పొద్దు పొడిచే వరకు వారిద్దరు కూడా కబుర్లతో కాలం గడుపుతుండేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకుంటూ ఉండేవారు. అలా ఒకనాడు బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించుకోలేదు. సాక్షాత్తు ఆ కాల స్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు. సుప్రభాతం వేళ సమీపించింది. జగన్నాథుడికి మేల్కొల్పు పాడేందుకు అర్చకుడు ఆలయాన్ని సమీపించాడు. ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు దిక్కున లేచి ఆలయంలోకి వెళ్ళిపోయారు. ఆ అడావిడిలో ఆయన కంఠావరుడు ఒకటి బావాజీ మఠములో ఉండిపోయింది. ఆ యొక్క మూల విరాట్ను ఆకర్షిస్తున్నటువంటి అర్చకుడు ఆయన ఒంటి మీద అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవటం గమనిస్తారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయంలోకి ప్రవేశిస్తాడు. ఇక బావాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూస్తుండగానే అర్చకులు మరి వారు ఏమీ ఆలోచించలేదు. ఆభరణాన్ని లాక్కొని ఆయన్ని దూషిస్తూ స్థానిక నవాబు దగ్గర తీసుకెళ్లారు. సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలాడేవాడు అంటే వారు మాత్రం ఎవ్వరూ నమ్మేది కాదు. ఇక అక్కడ ఉన్నటువంటి నవాబులు బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే
నీకొక పరీక్ష పెడుతున్నాము. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడులు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ కూడా పొడిగా మారిపోవాలి అని ఓంకరించాడు నవాబు. ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగి చూసినటువంటి సైనికుల ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ గదిలో నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా తినడం చేసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయే, ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారే. అయినా ఒక ఏనుగు అసలు లోపలికి ఎలా ప్రవేశించగలిగింది? ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ మాత్రం రామనామస్మరణ చేస్తూ ఉన్నాడు. అక్కడి నుండి ఆయనకు అతీరం బాబాజీ అనే పేరు స్థిరపడిపోయింది. అతీరాం భక్తిని స్వయంగా చూస్తున్నటువంటి నవాబు ఆయన్ను ఆలయ అధికారులుగా నిర్ణయించాడు. అతీరాంజీతో పాచికలాడి స్వామివారిని తన ఆస్తిని వెంటనే పందెంగా పెట్టి ఓడిపోయారని, అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉందని కూడా అవగతనంలో ఉంది. ఇరుమలలోని ఆలయ వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించినటువంటి కాలంలో తిరుమల కొండపై పూల తోటలు బాగా తక్కువగా ఉండేటివి. వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఇక పూదోటలు తక్కువగా ఉండడంతో స్వామి అలంకరణలో పూల కొరత బాగా వేధించేది. దాన్ని రామానుజులు తీర్చేటువంటి ప్రయత్నం చేశారు. తన శిష్యులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్ప కైంకర్యం కోసం ఎవరైనా పని చేస్తానంటూ ప్రశ్నిస్తారు. కొండ మీద ఆ సావాసం రామానుజ కాలంలో చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే బాగా చలి ప్రదేశం, అలాగే దోమలు, విషజ్వరాల బాధ ఉండటం కారణంతో ఎవ్వరు కూడా అందుకు ముందుకు రాలేదు. రామానుజ శిష్యుల్లో ఒకరైనటువంటి అనంతాచార్యులు మాత్రం ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమవుతారు. ఇక కొండ మీదకు వచ్చినటువంటి అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేస్తారు. అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావలసి ఉంటుంది కాబట్టి సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించాడు. ఆ పనిలో గర్భవతి అయినటువంటి భార్య తను బావి ఏర్పాటు కోసం మట్టి తవ్వుతూ ఉంటే ఆ మట్టిని గంపలతో మోస్తూ తన భార్య ఆ మట్టిని పారవేస్తూ వస్తుంది. అయితే అదంతా గమనించినటువంటి స్వామివారు గర్భవతి అయినటువంటి అనంతాచార్యుల భార్యపై స్వామివారికి బాగా జాలి కలుగుతుంది. ఒక చిన్న కుమారుడు వేషాన్ని ధరించి స్వామివారు ఆమెకు సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే స్వామివారి కైంకర్యంలో ఇతరుల సహకారం అవసరం లేదనుకుంటాడు అనంతాచార్యులు. ఇక గర్భవతి అయినటువంటి ఆమె భార్య దగ్గరకు వస్తాడు ఆ పిల్లవాడు. వచ్చి, అమ్మ, మీరు గర్భవతి కదా, ఇంత బరువును ఎలా మోస్తున్నారు? నాకిస్తే నేను కాస్తైనా నీకు సహాయం చేస్తాను అంటూ ఆమె గంపను తీసుకొని వస్తూ ఉంటే మార్గమధ్యంలో ఆ పిల్లవాడు ఆ గంపను తీసుకొని ఆ గంపలో ఉన్నటువంటి మట్టిని తాను పారవేసి వస్తున్నాడు. అలా చకచక తన భార్య గంపలో ఉన్నటువంటి మట్టిని ఇంత త్వరగా ఎలా వేసి వస్తుందా అని అనుమానపడతాడు అనంతాచార్యుడు. అలా తన యొక్క అనుమానమే నిజమైపోతుంది. అక్కడ చూస్తే ఒక పిల్లవాడు ఆ గంపనందుకొని మట్టిని పారవేస్తూ ఉంటాడు. ఇక తీవ్రమైనటువంటి కోపంతో అనంతాచార్యులు ఆ పిల్లవాడి పైన ఒక గడ్డపారను విసురుతాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆలయంలోకి వెళ్ళి మాయమైపోతాడు. వెంకటేశ్వరుడి విగ్రహం చుక్కానికి అంటే గడ్డం నుండి రక్తం కారడంతో వచ్చినవాడు వెంకటేశ్వరుడు అని చెప్పి విషం సృష్టితమవుతుంది. ఇక తాను వెంకటేశ్వర స్వామిని కొట్టానని చెప్పి అనంతాచార్యుడు ఎంతో విలపిస్తాడు. అర్చకులు ఆ గాయానికి ఉప్పిడి అద్ది ఉపశమనం చేస్తారు. అనంతాచార్యుని బాధను గమనించి భగవంతుడి బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స సిహనంగా భావిస్తానని చెప్పి శ్రీగాయమైన చోట పచ్చకర్పూరం అద్దే ఉంచమని చెప్పి తద్వారా అనంతాచార్యుడి యొక్క భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్టు చెప్తారు. అలాగే వెంకటాచల సమీప గ్రామంలో వసువు, చిత్రావతి అనే బోయ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వీరికి కువీరుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఇక వారు అడవికి వెళ్ళి వెదురు బియ్యం, తుంపలు, పుట్ట తేనె తెచ్చేవారు. చిత్రావతి ఆ ఎదురు బియ్యం అన్నాన్ని ఇంట్లో ఉన్న ఒక బండరాయిని భగవంతుడిగా భావించి వండినటువంటి ఆ అన్నాన్ని ఆ స్వామి వారికి నివేదించారు. ఒకనాడు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు. సువీరుడు కుందేలును వేటాడి తెచ్చి అమ్మకిస్తాడు. చిత్రావతి ఆ కుందేలు కూడా చేస్తుంది. ఎదురు బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుడికి ఆహారం పెట్టే సమయం అవుతుంది అనుకుని మనసులో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చిత్రావతి. ఇక సువీరుడు, అమ్మ,
నువ్వు చేసినటువంటి కుందేలు కూరను స్వామి వారికి నైవేద్యంగా పెడతాను, ఇలా తీసుకొనిరా అంటూ కుందేలు కూరను నైవేద్యంగా పెడతారు. అప్పుడే వచ్చినటువంటి వసువు దేవుడికి ఎవరైనా మాంసం పెడతారా, పెట్టరు కదా అంటూ కొడుకును చంపడానికి కత్తి దూతాడు. అప్పుడు స్వామివారి ప్రత్యక్షమై, వసువు సువీరుడు, పసిపిల్లవాడు, నాకు ఆకలైందని చెప్పి భావించి నాకు ఆ ఆహారం పెట్టాడు. వాడు నీకంటే గొప్ప భక్తుడు, వాడి మూఢభక్తికి మెచ్చాను. నాకు నైవేద్యం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం, నేను మోక్షం ఇస్తున్నానంటూ స్వామివారు మాయమవుతారు. స్వామివారి లీలల గురించి విన్నారు కదండి. ఆ స్వామి అనుగ్రహంపై మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.